హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు కిరణ్. మన కరెంట్ ఆన్గోయింగ్ బ్యాచ్ లెర్నర్ విజయ్కి రీసెంట్గా జాబ్ వచ్చింది. తనది స్టోరేజ్ డొమైన్ బ్యాక్గ్రౌండ్. తను మన దగ్గర క్లౌడ్ అండ్ డెవాప్స్లో అప్స్కిల్ అవుతున్నారు. సో తన ఇంటర్వ్యూ ప్రిపరేషన్, జాబ్ సెర్చ్ జర్నీని బ్యాచ్మేట్స్తో షేర్ చేసుకున్నారు. మీరు కూడా ఒకసారి వినండి. మీరు క్లౌడ్ ఆర్ డెవాప్స్ ఆస్పిరెంట్ అయినా, స్టోరేజ్ అడ్మిన్ అయినా మీకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. We have two champions. Okay, they got jobs. Vijay and Nagalakshmi. So Vijay garu and Nagalakshmi, unnara? Did you join? Joining. Okay. So congrats, sir. Congrats, Vijay garu. Thank you. Happy, finally? హ్యాపీ, కానీ లొకేషన్ వచ్చి పూణే వచ్చింది. అదే ఒకటి ఉంటుందండి, అన్ని కావాలంటే ఎట్లా? ఏం కాదు, సో ఇట్స్ ఓకే. మీకు హైబ్రిడా, వర్క్ ఫ్రమ్ హోమా? అంటే క్లయింట్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయమంటున్నారు. అది 3 days ఆఫీస్కి వెళ్ళమంటున్నారు, 2 days ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద. అదేదో మంత్లీ 10 days ఇచ్చేస్తే బాగానే ఉంటది. కంటిన్యూషన్ వెళ్ళిపోయి తర్వాత మన మీద 20 days మనమే వర్క్ ఫ్రమ్ హోమ్ మేనేజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఇది ప్రొడక్ట్ కొంచెం అదే స్టార్టింగ్ అంట. ఆ ప్రొడక్ట్ మనం కొంచెం మేబీ కొన్ని మంత్స్ ఉంటుంది అనుకుంటా. తర్వాత వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. కంప్లీట్ ఓకే, ఇస్తారు. అట్లీస్ట్ స్టార్టింగ్ లో కొంచెం ఫ్యామిలీ రీజన్స్ చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అడగడానికి ట్రై చేయండి. అదే చెప్పాను. రీలొకేషన్ బోనస్ కింద ఇచ్చారు. ఓకే, నైస్. సో నాకు గుర్తుందండి, మీరు ఎగ్జాక్ట్ నాకు 1 month బ్యాక్ ఫోన్ చేసి, గుర్తుందా? అవును ఇబ్బందులు అవును, అదే యాక్చువల్గా అదే నేను ఆ ఇబ్బందులను కొంచెం వెంటనే సాల్వ్ అయింది. మన హార్డ్ గా వర్క్ చేస్తే. పాయింట్ ఏంటంటే సార్, కష్టపడితే అందరికి కొంచెం ముందు వెనక వస్తుంది. సో దట్ సార్, సో బేసికల్లీ నేను మిమ్మల్ని ఇన్వైట్ చేసిన ఉద్దేశం ఏంటి అంటే, ఐ వాంట్ యూ టు షేర్ యువర్ జర్నీ హానెస్ట్లీ. ఐ థింక్ మీకు స్టోరేజ్ అండ్ డెవాప్స్ లో వచ్చింది కదా ఇప్పుడు జాబ్. అంటే అర్లియర్ స్టోరేజ్ ఉండే, సో మీరు కొంచెం ఇది డెవాప్స్ నేర్చుకుని యాడ్ చేసి హౌ మెనీ రౌండ్స్ లో వచ్చింది అండ్ ఎలా అయింది? కొంచెం జస్ట్ 5 minutes, ఎక్కువ కూడా అవసరం లేదు. ఏదనిపిస్తే చెప్పండి. ఓకే, షూర్. అసలు మీ దగ్గర లిటిల్ నా దగ్గర అండి యాక్చువల్లీ నాకు టోటల్ 6.6 ఎక్స్పీరియన్స్ అండి ఐటీ. నా కెరియర్ మొత్తం నేను స్టోరేజ్, లైనక్స్, VMware నా మెయిన్ స్కిల్స్. యాక్చువల్గా ఏంటంటే నేను కెరియర్ స్టార్ట్ అయినప్పుడు వీటి మీద వర్క్ చేస్తాను. కానీ ఏంటంటే మా స్టోరేజ్ మీద అసలు మార్కెటే లేదు, కాల్స్ లేవు, ఏమీ లేవు. నాకు చాలా ఏం చెయ్యాలి ఏంటని వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది కొలీగ్స్ చెప్పారు, డెవలప్స్ నేర్చుకో, డెవలప్స్ బాగుంటది కదా అని అన్నారు. డెవలప్స్ బాక్స్ అంటే సరే ఒకసారి చూద్దామని చాలా యూట్యూబ్ లో డిఫరెంట్ గా సెర్చ్ చేశాను. నేను యాక్చువల్గా ఏంటంటే నేను ఇబ్బంది పడింది, నేను స్ట్రగుల్ అయింది చెప్తున్నాను. యూట్యూబ్ లో చాలా చెక్ చేసి నాకు అంతగా అనిపించలేదు. నాకు థరోలీగా ఏంటంటే మధు సార్కి సంబంధించింది ఒక వీడియో వచ్చింది, అని చెప్పే విధానం ఫస్ట్ నాకు నచ్చింది. సరే అని చెప్పి నేను యూట్యూబ్ లో చెప్పే క్లాసెస్ కామెంట్లోకి వెళ్ళి ఆయన నెంబర్ ఏం దొరుకుతుందా, ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తుందని చెప్పి అలా చెక్ చేసుకునేవాడిని. అందులో నెంబర్ ఉంది. సరే అని చెప్పి చేస్తే ఇలాగా కోర్స్ డెవలప్స్ ఇలా అన్నారు, ఇలాగ మొత్తం మీకు ఏంటో చెప్తాము, మీకు ఏ డౌట్స్ ఉన్నా డౌట్ సెక్షన్స్ కూడా ఉంటాయి, అవన్నీ క్లారిఫై చేస్తారని చెప్పి అన్నారు. సరే, ఇంత అంటే అన్ని విధాలుగా చెప్పే విధంగా ఉంది కదా, నేర్చుకోవడానికి మనకి ఏమీ రాదు కదా అని చెప్పి ఒక ఇంటెన్షన్ కోచింగ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యానంటే నేను AWS లాస్ట్ లో జాయిన్ అయ్యాను. కోర్స్ స్టార్టింగ్ లో AWS ఎండింగ్ లో స్టార్ట్ అయ్యాను. నేర్చుకుంటూ సడన్ గా నాకు ఏంటంటే జాబ్, నేను చేస్తున్న కరెంట్ కంపెనీ యొక్క వాళ్ళు ఏంటంటే మొత్తం రిజిస్ట్రేషన్ కింద మొత్తం అన్ని లేఅఫ్ చేసేస్తున్నారు. సడన్ గా చెప్పారు. నేను చేస్తున్న ప్రాజెక్ట్ కూడా హార్డ్ గానే నేర్చుకున్నాను, కానీ సడన్ గా లేఅఫ్ లో ఆ లిస్ట్ నేను ఉన్నాను. కరెక్ట్ గా చేశారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పక్కనేమో డెవలప్స్ మధ్యలో ఉన్నాను, నేర్చుకుంటున్నాను.
నేర్చుకున్న టైంలో వెంటనే నాకు ఇంకా ఈ రోజు లేఅప్ చేసేస్తే వెంటనే మధు గారు చేసి ఇలాగా సార్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, డెవాప్స్ మీద వెళ్ళాలా లేదా నా బ్యాక్గ్రౌండ్ స్టోరేజ్ మీద వెళ్ళాలా అని ఒక ఇంట్రెషన్తో అడిగాను. అండ్ సజెషన్ ఏంటంటే ఆ, మీరు స్టోరేజ్ మీదే కదా బ్యాక్గ్రౌండ్, స్టోరేజ్ మీద ఫస్ట్ ట్రై చేయండి. ఈ కొన్ని కొన్ని మనం నేను చెప్పినవి అప్పటి వరకు ఏం నేర్చుకున్నారో అన్ని ఒకసారి చూసుకోండి అని అన్నారు. ఇంకా నేను పక్కన స్టోరేజ్ ప్రిపేర్ అవుతున్నాను, రివిజన్ చేసుకుంటున్నాను. మన మధు సార్ చెప్పింది జెన్కిన్స్, గిట్, ఏడబ్ల్యూఎస్ కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ పై పైన చూసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే నా లక్కీ అంటే నేను 4-5 కంపెనీలు ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఏంటంటే క్యాండిడేట్లు షఫుల్ చేసేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలని షఫుల్ చేసేసుకుంటున్నారు. అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ఎందుకంటే నా స్టోరేజ్ ప్రొఫైల్ తక్కువ, అంటే కాల్స్ తక్కువ. సో లక్కీగా నాకు ఏంటంటే నా నా టైం నేను హార్డ్ చేసిన టైంలో నేను బాగా హార్డ్గా ప్రిపేర్ అయ్యాను. మార్నింగ్ ఈవినింగ్ ఏంటంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాను. పెట్టిన టైంలో ఏంటంటే కరెక్ట్గా ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ వచ్చినప్పుడు ఇలాగా క్యూ ఆటోమేషన్ అని అన్నారు. సరే ఇద్దామని చెప్పి ఇంటర్వ్యూ ఇచ్చాను. అది 2 రౌండ్లు ఇచ్చాను, మొత్తం 2 రౌండ్లు క్లయింట్ సైడే. క్లయింట్ వచ్చి మార్వెల్. సో వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఆటోమేషన్ అడిగారు. కొన్ని కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగారు, ఏది స్టోరేజ్ మీద అని, పైథాన్ మీద అని, ఇంకోటి విజువలైజేషన్, కొన్ని జస్ట్ గిట్ ఎలా ఏ కమాండ్లు వాడతారు ఈ అని అడిగారు. ఏడబ్ల్యూస్ ఏం యూజ్ చేశారు, క్లౌడ్ ఏ టెక్నాలజీ యూజ్ చేశారు, మీరు సిఐసిడి పైప్ లైన్ వర్క్ అది జనరేట్ చేశారా, బిల్డప్ లో చేశారా అని అడిగారు. ఆ ఫస్ట్ రౌండ్ అయిపోయింది. చెప్పాను, మ్యాక్సిమం అన్ని ఆన్సర్లు చెప్పాను. నాకు కాన్ఫిడెంట్ ఉంది సెకండ్ రౌండ్ కూడా అడుగుతాడు కదా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. 3 రోజుల క్రితంగా మళ్ళీ సెకండ్ రౌండ్ షెడ్యూల్ చేశారు క్లయింట్. చేసి ఎక్కువ పైథాన్ మీద అడిగారు. పైథాన్ అడిగి ఇంకా నాకు మంచి మధ్యలో అడుగుతున్నప్పుడు కరెక్ట్గా మళ్ళీ జెన్కిన్స్ స్టార్ట్ చేశారు. ఓకే. జెన్కిన్స్ నువ్వు డిక్లరేటివ్ పైప్ లైన్ గురించి కానీ, క్యూబర్నెట్స్ లో ఎలా వాడతారు, సో కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అవి నాకు మధు సార్ దగ్గర విన్నాయి, అవి నాకు ప్లస్ పాయింట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఆ క్వశ్చన్స్ వల్ల కొంచెం నాకు వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూర్ అడిగిన అతను తనకి ఈ స్కిల్స్ కూడా ఉన్నాయి, దేనికి ఇంప్లాయ్ అవుతాయి అని నాకు తెలిసి అదే అనుకున్నాను నేను. వెంటనే 3 days లో వెంటనే చెప్పారు ఇలా సెలెక్ట్ అయ్యాను అన్నారు. సో ఇంక వెంటనే ఆ, ఇలా అయింది నా జర్నీ అయితే. కంగ్రాట్స్ సార్, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మీరు స్టోరేజ్ కమ్ డెవాప్స్ అన్నట్టు అంతేనా? సో మీరు స్టోరేజ్ అడ్మిన్స్ కి రికమెండ్ చేస్తారా డెవాప్స్ నేర్చుకోవడం? అంటే కాల్స్ ఉన్నాయా స్టోరేజ్ కి ఇంకా, లేకపోతే డే బై డే? స్టోరేజ్ తక్కువ ఉన్నాయి, నాకు తెలిసి స్టోరేజ్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు స్టోరేజ్ ఉన్న వాళ్ళు కూడా డెవాప్స్ లోకి వెళ్ళిపోతున్నారు. బేసిక్ గా ఇంకా డెవాప్స్ లోకే, క్లౌడ్ డెవాప్స్ నేను బయట ఉన్నది మార్కెట్ అయితే ఇంకా అదే. స్టోరేజ్ అయితే మాకైతే కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి కూడా ఏంటంటే వాళ్ళు ప్రొడక్ట్ బేస్ వాళ్ళు ఉన్న వాళ్ళే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉండట్లేదు, సర్వీస్ బేస్. ఇప్పుడు మనకి డెవాప్స్ అయితే కాంట్రాక్ట్స్ ఉంటాయి, ప్రొడక్ట్ బేస్ ఉంటాయి, అన్ని మిక్స్ అయిపోతాయి. 70% డెవాప్స్ ఉంటే 30-40% స్టోరేజ్ అలా ఉన్నాయి బయట మార్కెట్, నేను అబ్జర్వ్ చేసింది అయితే. ఈవెన్ కొంచెం చాలా మంది సీనియర్స్ కూడా వాళ్ళు అదే చెప్పారు, డెవాప్స్ కొంచెం బాగుంది అని. గాట్ ఇట్ అండి, గాట్ ఇట్. సో ఫైన్ అండి, బికాజ్ మీరు ఆల్రెడీ కొంచెం ఐటీ ఎక్స్పీరియన్స్ తో ఉన్నారు. సో ఇప్పుడు ఇందులో చాలా మంది జూనియర్స్ ఉన్నారు, మేబీ మీలో చాలా మంది మీకన్నా జూనియర్స్. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటిది? అంటే మీరేమైనా ఇవ్వగలరా? సజెషన్ సజెషన్ ఏంటంటే మీరు ఏం నేర్చుకుంటున్నారో అది క్లారిటీగా నేర్చుకుంటున్నారా లేదా, అది మీ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, ఎక్కువ రివిజన్ చేసుకున్నట్టుగా ఉండాలి. ఇంకోటి ఇంటర్వ్యూ అడిగితే ఆ ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారంటే మీకు మీరే క్వశ్చన్స్ చేసుకుని ఈ క్వశ్చన్ ఎలా అడగచ్చా, ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ ఇవ్వాలి, ఈ క్వశ్చన్ అడిగితే ఎలా ఇవ్వాలి అని ఆ టైప్ అనాలిసిస్ చేసుకుని ఉండాలి మనం ప్రిపేర్ అయ్యేది ఏదైనా. అంటే ఏదో చెప్పారు అది వినేసాము అని కాకుండా మనం నేర్చుకున్నది కొంచెం మనం అనలైజ్ చేసుకోవాలి, అది ఉంటే చాలు. ఇప్పుడు థియరీ క్వశ్చన్స్ కింద అడిగేది అయితే ఈ రోజుల్లో లేదు. ఆ మనం ఏంటంటే నేర్చుకున్నది ఒక అనలైజ్ వేలో నేర్చుకుంటే చాలు. గుడ్, అదే గుడ్. నా సజెషన్, నేర్చుకుని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలంటే ఏదన్నా హార్డ్ వర్క్ చేయాలి అంతే. మనకు జాబ్ కావాలంటే హార్డ్ చేయాలి, ఏదో అటు ఇటుగా చేయాలనుకుంటే టైం పడుతుంది అంతే. మీ ఇంచ- ప్రిపరేషన్ ఆ, స్ట్రాటజీ ఎలా ఉండే అండి? అంటే వైల్ నా యు ఆర్ నా ప్రిపేరింగ్. ప్రిపరేషన్ అయితే నేను ఇంకా నేనంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టానండి. ఇంకా జాబ్ ఎలాగైనా తెచ్చుకోవాలి ఆ ఇంటెన్షన్ తో 1 month పైనే నేను కొంచెం మార్నింగ్ ఈవినింగ్ నైట్ వరకు 10 వరకు చేసుకునేవాడిని. ఆ, మళ్ళీ ఒకసారి 10 అయిపోయిన తర్వాత నేను మైండ్ లో చెప్పుకునేవాడిని, ఇది ఈ రోజు చేసుకున్నాను కదా,
అని నా మనసులో నేను చెప్పుకునేవాడిని, ఇది ప్రిపేర్ అయ్యాను కదా, ఇది ఇలా చెప్పాలి ఆన్సర్ అన్నట్టు అనుకునేవాడిని. అలా అప్పుడు పడుకునేవాడిని. సడన్ గా మైండ్ లో గుర్తొచ్చినా టక్కుమని ఇది చెప్తున్నాం లేదా అది అనుకున్నట్టు ఫీల్ అవ్వాలి. గాట్ ఇట్ అండి, గాట్ ఇట్. నైస్. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ లో ఇది నేను ఫాలో అయ్యేవాడిని. అంతేలే, లేదు, ఉమ్. యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాల్యుబుల్, ఎందుకంటే మీరు ఎన్నో ఉమ్. చూసుంటారు. ఫ్రెండ్స్, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ విజయ్? హలో విజయ్, మీరు ఏం స్టోరేజ్ అండి వర్క్ చేశారు? నేనండి స్టోరేజ్ వచ్చి ఫ్యాన్ స్టోరేజ్, న్యాస్ స్టోరేజ్ అండి. శాన్ అంటే EMC అండి? ఫ్యాన్ అంటే నేను మోస్ట్లీ నేను HP కంపెనీ అండి నేను వర్క్ చేసింది. ఓకే ఓకే. HP సర్వర్స్, స్టోరేజెస్ వాటి మీద వర్క్ చేశాను నేను. అది శాన్ బ్యాక్గ్రౌండ్ అందుకు అడుగుతున్నా. ఫ్యాన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కువ అడిగేది ఐసీ, FCOE అయ్యే ఎక్కువ ప్రోటోకాల్స్. ఓకే. అవి కాన్ఫిగరేషన్స్ ని ఎలా చేస్తున్నారు ఏంటి, సర్వర్ ఎలా కనెక్ట్ చేస్తారు, ట్రబుల్ షూటింగ్, మెయిన్ ట్రబుల్ షూటింగ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు జాబ్ మాత్రం మీరు డివోర్స్ మీద కదండి వచ్చింది? అంటే డెవలప్మెంట్ కొంచెం మిక్స్ అవుతుందండి అది. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ బట్టి డెవలప్మెంట్ చేయమంటారు, లేదా టెస్టింగ్ చేయాలనుకుంటే స్టోరేజ్ మీద ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేసుకోమంటారు. డిఫరెన్స్. సో బేసికలీ డే బై డే మధ్య అయిపోతుంది, లైన్ థిన్ అయిపోతుంది. ఓకే, అడ్మిన్ వర్క్ కి డెవాప్స్ వర్క్ కి మధ్య లైన్ ఆపరేషన్స్ కి, లైక్ డెవాప్స్ ఆపరేషన్స్ కి అండ్ అడ్మిన్ ఆపరేషన్స్ కి లైన్ థిన్ అయిపోతుంది. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ని కూడా కన్సిడర్ చేసుకొని వర్క్ ఇస్తారు. నేను చెప్పండి. ఏంటంటే మన స్టోరేజ్ వర్క్ చేస్తాం కదా, మనమే అన్ని కాన్ఫిగరేషన్ చేసుకుని మనమే ట్రబుల్ షూట్ అదే అన్ని డెవాప్స్ కింద చేసే వర్క్ లాగా ఇప్పుడు అయిపోతున్నాయి అన్ని. నాకు ఆయన చెప్పింది అయితే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ అయితే చెప్పింది ఏంటంటే, మీరు కాన్ఫిగరేషన్ చేసుకుని మీరు డిప్లాయ్మెంట్స్ ఉంటే ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది అన్నారు. ఎప్పుడు సార్ జాయినింగ్ మీది? నాది ఈ రోజే జాయిన్ అయిపోయానండి. జాయిన్ అయిపోయారా? ల్యాప్టాప్ రావాలి, ల్యాప్టాప్ కోసం నైస్ నైస్. ఈ రోజే జాయిన్ అయ్యాను. ఆల్ గుడ్. ఎలా ఉంది కంపెనీ? వెళ్ళిపోయారా పూణే? కంపెనీ వెళ్ళలేదండి, నాకు టైం అడిగాను రీలొకేషన్ గురించి. ఓకే ఓకే ఓకే, ఫైన్ సార్, ఫైన్, గుడ్. హలో, హాయ్ విజయ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఇది ఇంటర్వ్యూలో బేసర్ మోస్ట్లీ సినారియో టైప్ అడిగారండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మిమ్మల్ని అడిగారు కదా, వే ఆఫ్ క్వశ్చనరింగ్. అంటే కొంచెం నాకు పైథాన్ ఉందండి, పైథాన్ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, పైథాన్ అంటే ఇట్స్ ఫుల్లీ బేస్డ్ ఆన్ పైథాన్ లాంగ్వేజ్ కదండి, ఆర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్క్రిప్టింగ్, పైథాన్ స్క్రిప్టింగ్? స్క్రిప్టింగ్ అంటే జస్ట్ పైథాన్ లో ఉన్న కాన్సెప్ట్స్ అడుగుతారండి. ఓకే, డన్. స్క్రిప్టింగ్ అంటే ఏం లేదండి, మన పైథాన్ నేర్చుకున్న కాన్సెప్టే స్క్రిప్టింగ్ అంటారు, అంతే. రాసే విధానం స్క్రిప్టింగ్ అంటారు. ఓకే, ఇఫ్ పాసిబుల్ ఒక 15 or 20 days తర్వాత మీరు, ఇఫ్ పాసిబుల్ మీరు మళ్ళీ కనెక్ట్ అయ్యి ఎలా సిచ్యువేషన్ చెప్తారా? అంటే ప్రాజెక్ట్ బేస్డ్. చెప్తాను. యాక్చువల్ అంటే మేము వర్కింగే, బట్ డెవాప్స్ పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది ప్రాసెస్, ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పి కొంచెం ఐడియా ఉంటుంది అన్ని. థ్యాంక్ యూ. మాట్లాడండి. తేజ గారు చెప్పండి. తేజ గారు, విజయ్ ఉన్నారు. నేను ఇస్తానండి, నేను అడిగి ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి ఇస్తాను. ఓకే, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో ఈ కోర్స్ అయిపోయేలోపు మీకు అందరికీ ఆల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. గాట్ ఇట్? మధు గారు, ఈవెన్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయా? ఇస్తానండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఇస్తాను, మనం సిచ్యువేషన్ దగ్గర డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే. మెజారిటీ ఆఫ్ ద సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఆల్రెడీ క్లాస్ లోనే కవర్ అయ్యాయి. నేను ఏవైతే క్లాస్ లో చెప్పానో అవన్నీ సినారియో బేస్డ్ క్వశ్చన్స్. అది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. యా, మోస్ట్ ఆఫ్ 80% అవన్నీ సినారియో బేస్డ్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క క్వశ్చన్స్ అవుతూ ఉండొచ్చేమో అని మేము ఇంటర్వ్యూకి వెళ్ళిన. అంటే నాకు అడిగిన అయితే క్వశ్చన్స్ అయితే మధు క్లాస్ లో చేసిన క్వశ్చన్స్. అవును సార్, ఫైనల్లీ జరగడం మర్చిపోయాను. సో మైండ్ సర్క్యూట్ లో మీకు జాయిన్ అయినందుకు కనీసం ఎంతో కొంత హెల్ప్ అయిందా? అయిందండి. ఓకే, సో ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఓకే వచ్చాయా నేను చెప్పిన వాటిలో కొన్నైనా? వచ్చినాయండి, మీరు చెప్పినవి వచ్చినాయి. వాళ్ళు ఎక్కడో డీప్ కూడా వెళ్ళలేదు.
థ్యాంక్ యూ జస్ట్ ఇతనికి స్కిల్స్ ఉన్నాయి కదా, స్కిల్స్ చెక్ చేద్దాం అని చెప్పి జస్ట్ చెక్ చేసుకుంటూ వెళ్ళారు అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది డిపెండ్స్ అప్పుడు మన లక్ అండి. ఇంకో పర్సన్ ఏంటంటే ప్రతిదీ మనది అయిపోదు కదా, ఏమో చెప్పలేము. అది డిపెండ్స్ అప్పుడు ఇంటర్వ్యూ బట్టి మూడు అన్ని బేస్ అయి ఉంటాయి. ఇప్పటికి ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారండి మీరు? నేను 4-5 దాకా అటెండ్ అయ్యానండి. లక్కీ అండి, అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ లో 4-5 ఇంటర్వ్యూస్ కి క్రాక్ చేసుకున్నారంటే లక్కీ. అవునవును, కాల్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకుంటున్నారు. ఎస్ ఎస్. నేను కంప్లీట్ గా డెవలప్స్ పెట్టలేదు. డెవలప్స్ కంప్లీట్ పెట్టుంటే ఇంకా బాగా వచ్చాయి నాకు కాల్స్. వస్తాయి సార్, అంటే ముందు ముందు ఇంకా నేను కంప్లీట్. మిమ్మల్ని అడిగాను కదా స్టోరేజ్ మీద వెళ్ళిపోండి అన్నారు కదా, అందుకని నేను స్టోరేజ్ ఎక్స్పీరియన్స్ మీద పెట్టాను. నేనే కదా మీకు సజెషన్ ఇచ్చింది. ముందు ముందు కంప్లీట్లీ డెవాప్స్ ఆర్కిటెక్ట్ లెవెల్లో. నేనైతే డెవలప్స్ మీద వెళ్ళాలనుకుంటున్నాను నెక్స్ట్ టైం. ఇది మనది ఇంకా నేర్చుకుని బాగా షూర్ సార్. ఇస్తాను.